హాయ్ అండి, వెల్కమ్ టు అనగస్ మమ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి. కిచెన్ అంటుంది చున్నీ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? సో నేను స్టిచ్చింగ్ కూడా చేస్తూ ఉంటాను కదండి. ఇది ఒక సిస్టరు ప్లెయిన్ చున్నీ ఇచ్చారు. సో దానికి ఈ విధంగా నేను వర్క్ చేశానండి. సో ఎలా చేశానో చూపిస్తాను. సో ఇలా ప్లెయిన్ చున్నీ ఇచ్చారండి. ఫస్ట్గా నేను ఏం చేశానంటే లేస్ అనేది అవుట్లైన్ వేసేసాను. సో ఈ విధంగా నేను చున్నీకి అవుట్లైన్ వేశానండి. కానీ చాలా కష్టం అండి. నాకు 4 నీడిల్స్ ఇరిగిపోయాయి. సో పక్కన గోడ మీద పెయింట్ ఉందని చూస్తున్నారా? మా పాప అండి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వేసేస్తూనే ఉంటుంది అది కలర్స్ అనేవి. సో చూసారా, అలా అవుట్లైన్ చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి వచ్చిందండి. బట్ చాలా టైం పట్టింది నాకు. తను పాప రిక్వెస్ట్గా అడిగేటప్పటికి ఓకే అని చెప్పి చేశాను. బట్ నాకు చాలా టైం పట్టింది. చూసారా, ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా చున్నీ అనేది. సో ఆ విధంగా వేసుకున్నాను. అలా తర్వాత ఇది ఇట్లా హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి. జస్ట్ చూస్తున్నాను, అప్పుడే పెట్టలేదు. బట్ ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది పెట్టుకోవాలండి, బాగుంటాయి. అంటే 4 మూలలు కదా, సో 8 హ్యాంగింగ్స్ అనమాట. సో 2 కింద చూసారా. అంటే తను ఇలా సింగిల్గా పెట్టమని చెప్పిందండి. బట్ నాకు ఎందుకో సింగిల్గా అంత లుక్ అనిపించలేదు. సో 3 పెట్టాను, 5 పెట్టాను. బట్ మీకు ఏమనిపించిందో చెప్పండి. నాకు చూసారు కదా 6 పెట్టాను లాస్ట్లో. ఆ మధ్యలో డాట్ పెట్టి ఇలా 5 పెట్టేటప్పటికి ఒక ఫ్లవర్ లుక్ వచ్చింది. బట్ నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. తను చెప్పిందేమో నాకు సింగిల్గా అంటించమని చెప్పింది. బట్ నాకు అంతగా నచ్చలేదు. సో అందుకే నేను ఫ్లవర్ టైప్ పెట్టాను. కింద గమ్ అనేది అంటుతుంది కదా. సో అందు గురించి మా పాపది ఓల్డ్ బుక్ ఒకటి ఉంటే అది ఫోల్డ్ చేసేసి పైన ఇలా పెట్టాను అనమాట. సో గమ్మలా ఫస్ట్ మనం పెట్టేసుకోవాలి. ఏదైనా ఓపికగా చేయాలండి, టైం పడుతుంది. బట్ ఇటువంటివి చాలా ఓపికతో చేయాల్సిన వర్క్స్ అనమాట. బట్ నాకు 3 డేస్ పట్టింది చున్నీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. బట్ ఫైనల్గా మాత్రం తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో మ్యారేజ్ ఫంక్షన్ ఏదో ఉంది, వేసుకోవాలని చెప్పేసి అడిగింది. తను మాత్రం ఫుల్ హ్యాపీ అండి. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఏదైనా ఇంట్రెస్ట్గా ఓపిక్గా చేసింది. సో ఫైనల్గా రిజల్ట్ బాగుంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా. సో చూసారా, ఇలా ఒక్కొక్క కుందన్ అన్నది జాగ్రత్తగా అంటించాలండి. బట్ టైం పడుతుంది. చూసారు కదా, ఆ చిన్న కుందిని మనం ఒక్కొక్కటి ఆ గమ్ మీద పెట్టాలన్నా కూడా చాలా కష్టం. నేను ఒక రీఫిల్ తీసుకున్నాను. తీసుకుని దాంతో 1 అలా అటాచ్ చేశాను అనమాట. మీకు చూపించాలని చెప్పేసి ఇలాగా వీడియో తీశానండి. బట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ విధంగా ఫ్లవర్ టైప్ అనమాట. సో చూసారా, ఇలా మళ్ళీ ఇప్పుడు ఇది మొత్తం డ్రై అయిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ దగ్గరికి వెళ్ళగలుగుతాను. సెకండ్ డే రోజు మళ్ళీ చేశాను. బట్ కింద చున్నీ వేసుకున్నానండి. సో చూసారా, దీన్ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలన్నమాట. కొంచెం తడిగా ఉన్నప్పుడు రిమూవ్ చేసేయాలండి బ్యాక్ సైడ్ చున్నీ నుంచి, లేకపోతే అంటుకుపోతుంది కదా. సో అది ఫైనల్గా చూపిస్తాను ఎలా తయారైందో. ఇలా చూస్తుంటే డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది కదండి. సో మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో నేను ఇట్లా హ్యాంగింగ్స్ స్టిచ్ చేశానండి. చూసారా, 1 పెడితే అంతగా అనిపించట్లేదు. బట్ 2 హ్యాంగింగ్స్ అనమాట. ఒక్కొక్క మూలకు వచ్చి 2 హ్యాంగింగ్స్, అంటే 4 అంటే 8 అనమాట. ఈ విధంగా నేను నీడిల్తో చేస్తే గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కదా. సో అందుగురించి నీడిల్తో స్టిచ్ చేశాను. సో పక్క నుంచి జారిపోతూ ఉంది. అలానే జాగ్రత్తగా చేయాలండి. సో ఓకే కదండి, అయిపోయింది స్టిచ్చింగ్. సో ఈ విధంగా మొత్తం 4 సైడ్లు కూడా స్టిచ్ చేసుకున్నాను. సో చాలా బాగుంది. అంటే తను ఓన్లీ సిల్వర్ కలర్ మాత్రమే వేయమని చెప్పింది. సో చాలా బాగుందన్నమాట. మా పాప ఈ చున్నీ చేసిన తర్వాత నాకు కావాలని చెప్పేసి పేచీ పెట్టింది. బట్ ఈసారి తనకి డ్రెస్ తీసుకున్నప్పుడు ఈ విధంగా నేను డిజైన్ చేయాలి. బట్ చాలా బాగుంది కదండి. ఓకే అండి, నా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి. అలానే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.